పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనము వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచ్చే ఆమెను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలయనా ఆయన తన ప్రజలను వారి పాపమును రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది ఎంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో క్రిస్మస్ పండుగకి నవదినాలలో మనందరము కూడా ఉన్నాము. ఈ నవదినాలలో దైవార్చనలో మనకు ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాలు నిర్ణయించబడ్డాయి. డిసెంబర్ 18వ తారీఖున మనం ధ్యానం చేయాల్సిన వాక్యం ఇప్పుడు మనం ఆలకించినటువంటి వాక్యం. ఈ వాక్యము ద్వారా మనం ముఖ్యంగా 4 విషయాలని ధ్యానించాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, దేవుడు తన కుమారునికి పెట్టినటువంటి 2 పేర్లు. మొదటిగా యేసు, రెండవది ఇమ్మానుయేలు. రాబోయే రక్షకునికి దేవుడిచ్చినటువంటి, తన కుమారునికి దేవుడిచ్చినటువంటి పేర్లు. యేసు అనగా పాపుల రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. చాలా శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి పేరు ప్రియులారా. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రొఫెసర్, 19వ శతాబ్దంలో 1813 నుండి 1873 వరకు జీవించాడు. ఆయనకి అన్నీ ఉన్నా కానీ, డబ్బు, ధనము, ఆస్తిపాస్తులు, జ్ఞానము ఉన్నా కానీ, ఆయన ఆఫ్రికా వెళ్ళి, ముఖ్యంగా యుగాండా పేద ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆయన దేవుని సువార్త కేంద్రాలను ప్రారంభించి క్రీస్తు ప్రేమని ఆ నల్లజాతి ప్రజలకి, నీగ్రో ప్రజలకి ఆయన ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆ 19వ శతాబ్దంలో ప్రియులారా, ఈ ఆఫ్రికా ప్రజలకి దేవునికి సువార్తను బోధించటం, అసలు వారి వద్దకు వెళ్ళటం అంత సులువు కాదు. చాలా ప్రమాదకరమైనటువంటిది. మనుషులు ఇతరులను అంగీకరించేవారు కాదు, దగ్గరికి రావటానికి కూడా. రెండవది, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, భయంకరమైన వ్యాధులు, మలేరియా, డయేరియా అనేటువంటి వ్యాధులు. ఆ వ్యాధుల కారణంగా ఇంకా ప్రజలు వేలలు లక్షల్లో చనిపోతున్నట్టు రోజులవి. అయినా కానీ ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి 3 సార్లు అక్కడికి వెళ్ళి సువార్త కేంద్రాలను పలుచోట్ల ప్రారంభించి ఆయన దేవుని యొక్క సువార్తని బాహాటంగా ప్రకటించాడు. అక్కడ ఉన్నటువంటి నీగ్రో ప్రజలు కొన్నిసార్లు తేడా వస్తే మనుషులను చంపి పీక్కు తింటారు కూడా. ఆ రోజుల గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడ వాతావరణం సహకరించదు.
అయినా కానీ డేవిడ్ లివింగ్స్టోన్ అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించాడు. 3 సార్లు వెళ్ళి మరి దేవుని యొక్క సువార్తను బోధించాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత స్వదేశానికి గ్లాస్గో యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకి ఆయన వారితో మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రవాడు ఈ డేవిడ్ లివింగ్స్టోన్ని ఒక ప్రశ్న అడిగాడు. అంత ప్రమాదకరమైన పరిస్థితులలో, ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితులలో, కష్టసాధ్యమైన పరిస్థితులలో, ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే పరిస్థితులలో మీరు 3 సార్లు అక్కడికి వెళ్ళారు కదా, ఏంటి మీ నమ్మకం ఏంటి, మీ ప్రేరణ ఏంటి, ఎలా అక్కడికి వెళ్ళి అన్ని రోజుల పాటు దేవుని యొక్క సువార్తను బోధించి అన్ని సువార్తా కేంద్రాలను ప్రారంభించి ఎలా సువార్తను చేయగలిగారు, ఏంటి మీ ధైర్యం అంటే ఆయన నిదానంగా ఈ విధంగా సమాధానం చెప్పాడట. నా ధైర్యమా ఒకే ఒకటి, ఏమిటి అంటే మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22వ వచనములో ఆ బాలయేసుకు పెట్టినటువంటి పేరే నా ధైర్యం అని చెప్పాడట. ఏమిటి అది? నీవు నేను నమ్మిన దేవుడు ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉంటాడు. నేను దానిని బలంగా నమ్మాను, విశ్వసించాను. నేను నమ్మిన దేవుడు ఇమ్మానుయేలు, ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా చెయ్యి విడవడు. కాబట్టే నేను ఆఫ్రికాకి 3 సార్లు వెళ్ళి అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సువార్తను బోధించగలిగాను. ఒకే ఒక కారణం, నాకు ఇచ్చిన ధైర్యం ఒకటే, నా దేవుడు ఇమ్మానుయేలు నాకు తోడుగా ఉంటాడు అని సాక్ష్యం పలికాడట. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నట్టు పేరు ఒక పేరు మాత్రమే కాదు, అందులో దైవత్వం ఇమిడి ఉంది. దేవుడే మానవుడై మన మధ్యలో నివసిస్తున్నాడు, ఇమ్మానుయేలుగా మనతో ఉంటున్నాడు. ఈనాడు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా, వాక్యం ఏ విధంగా ప్రారంభమవుతుంది? మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనములో యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా అంటే మత్తయి గారు ప్రభు యొక్క పుట్టుకను గురించి రాయటం ప్రారంభించాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు, మనిషి యొక్క కుమారుడు కాడు. రెండవది ముఖ్యమైనటువంటిది, మరియ తల్లి కన్యకగా ఉంది. మూడవది, జోజప్ప గారు ఈ రక్షణ ప్రణాళికలో దేవుని చిత్తానికి సహకరించాడు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పిల్లారా. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో నిశ్చితార్థమైనది, వివాహం నిశ్చయించబడినది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె కన్యగా ఉండి గర్భాన్ని ధరించింది. పురుషుని ప్రమేయము లేకుండా ప్రకృతి విరుద్ధముగా దేవునికి చిత్తానుసారముగా పరిశుద్ధాత్మ ప్రభావమున ఆ తల్లి గర్భాన్ని దాల్చింది. ఇక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిస్తే ప్రియులారా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకు మనం చదువుకుంటే చాలామంది పేర్లు మనకు వినబడతాయి. అంటే ఎంతవరకు? 3:14 అంటే 52 మంది పేర్లు మనకు కనబడతాయి. ఈ 52 పేర్లలో కూడా అంటే 51 పేరు వరకు కూడా ఈ యేసుక్రీస్తు వంశావళిలో మనకు కనబడేది ఏమిటి అంటే,
పురుషుల పేర్లు కనబడతాయి. అక్కడక్కడ స్త్రీలు కనబడతారు, కానీ ఆ స్త్రీ పేరు చెప్పినప్పుడు కూడా ఇదిగో పలానా పురుషుని ద్వారా ఈ స్త్రీ నుండి పలానా కుమారుడు పుట్టాడు అని మాత్రమే చెబుతారు, కానీ ఆ స్త్రీ పేరు మాత్రమే చెప్పి వదిలిపెట్టరు. జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీకు వాక్యాన్ని చదువుతాను, వినండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశస్థుడునగు యేసుక్రీస్తు వంశావళి, యేసుప్రభు యొక్క వంశావళి. అబ్రహాము ఇస్సాకుకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు యోతాకు అతని సోదరులకు తండ్రి. పురుషుల పేర్లు మనకు కనబడతాయి. ఇక్కడ ప్రియులారా గమనించండి, స్త్రీల పేర్లు మనకు కనబడతాయి, కానీ ఆ స్త్రీకి కూడా ఒక పురుషుని ప్రమేయముతోటి బాలుడు పుట్టాడు అని రాయబడి. ఉదాహరణకు మీకు చెప్తాను. 5వ వచనములో రాహాబు వలన సల్మోనుకు బోవజు పుట్టెను. ఇప్పుడు ఎవరికి బోవజు పుట్టాడు? రాహాబు ద్వారా సల్మోనుకి పుట్టాడనమాట. ఇక్కడ సల్మోను ముఖ్యుడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వారి యొక్క సంప్రదాయం ఆ విధంగా ఉంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. కొంచెం క్లిష్టమైనటువంటిది, జాగ్రత్తగా ఆలకిస్తేనే అర్థమవుతుంది. చివరికి వచ్చిన తర్వాత మొదటి 14 తరాలు, తర్వాత 14 తరాలు, మూడవది 14 తరాలు. అంటే ప్రియులారా 3 10 30, 3 4 12, అంటే 42 పేర్లు. ఇందాక 52 అన్నాను, 42 పేర్లు. అంటే 41 పేర్ల వరకు కూడా పుట్టినటువంటి వారందరూ కూడా పురుషుని ప్రమేయంతో పుట్టారు అని రాయబడి ఉంది మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 1 నుంచి 16 వరకు. కానీ 16వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించను. ఎవరికి జన్మించాడు? యాకోబునకు జన్మించను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించను. ఇక్కడ యోసేపునకు మరియ ద్వారా జన్మించాడని రాయబడలా. ఏమని రాయబడి ఉంది? మరియమ్మకు క్రీస్తు అనబడి యేసు జన్మించను, అయిపోయింది. మరియమ్మకు యోసేపు ద్వారా క్రీస్తు జన్మించాడని చెప్పలా. మరియమ్మకు క్రీస్తు అనబడి యేసు జన్మించాడు. కాబట్టి గుర్తించాలి పిల్లలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి? మరియ తల్లి పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ కొమ్మరింపుతో క్రీస్తు ప్రభువుకి జననాన్నిచ్చింది. ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుని ప్రమేయము ద్వారా ఈ లోకములో జన్మించాడు. ఆయన తల్లి అయినటు మరియమ్మ యోసేపునికి వివాహం నిశ్చయమైనది. వారిరువురు కాపురము చేయక మునుపే పవిత్రాత్మ ప్రభావం వలన ఆమె గర్భము ధరించినది. ఆ తరువాత యోసేపు నీతిమంతుడగుటచ్చే మరియమ్మని అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క దూత యోసేపుని కలలో కనబడి, యోసేపు మరొకసారి పునరుద్ఘాటించబడుతున్నది ఏంటి? మరియ తల్లి కన్య పురుషుని ప్రమేయం లేకుండానే యేసు ప్రభువుకి జన్మనిచ్చింది. జోజప్ప గారు ఏమంటుంది? దావీదు కుమారుడమైన యోసేపు దేవదూత పలికిన మాట, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించను, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపమును రక్షించును. ఇక్కడ మనం ప్రియులారా 2 విషయాలు బలంగా విశ్వసించాలి, నమ్మాలి. మొదటిది ఏమిటి అంటే, యేసు భగవానుడు, యేసు పుట్టినటువంటి బాలయేసు దేవుని కుమారుడు, దేవుడు. ఆయన మానవ మాత్రుడు కాడు, స్వయంగా దేవుని యొక్క కుమారుడు.
రెండవది ఏమిటి అంటే ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి కన్యగా తనకు కన్యత్వం చెడకుండా జన్మనిచ్చింది. ఇవి రెండు కూడా ముఖ్యమైనటువంటివి. ప్రారంభంలో ఏమని చెప్తాడు? యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా. దానికి ముందు వాక్యము, 2 వాక్యాల ముందు మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించునని రాయబడి ఉంది. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా అని చెప్తూ ఎలా జన్మించాడు యేసు ప్రభు? ఈ యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, స్వయముగా త్రిత్వములో 2వ వాడు అని బోధిస్తున్నాడు. రెండవది, ఆయన ఒక కన్య ద్వారా పురుషుని ఎరుగకుండా ప్రకృతికి అతీతముగా ఆయన జన్మించాడు. దీనిలో భాగంగానే మరియ పరిశుద్ధురాలు, కన్య, పవిత్రురాలు అని కూడా మనకు బోధిస్తున్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం దేవుడు తన కుమారుడికి పెట్టుకున్న 2 పేర్లు. మొదటిది యేసు. ఈ యేసు అనే పదం యోషువా అనే పదంలో నుంచి వచ్చినటువంటిది. దేవుడే నా కృప, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది మత్తయి శుభవార్తలో రాయబడినటువంటిది పాపుల రక్షకుడు. ఆ పేరులోనే క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేటి సత్యం తెలియజేయబడుతుంది పిల్లారా. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనములో 2వ భాగములో, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అంటాడండి యేసు ప్రభు స్వయంగా. నశించిపోవాలని వెతకి రక్షించుటకై వచ్చినటువంటి వాడు యేసు ప్రభు. యేసు అనగా పాపుల రక్షకుడు. రెండవది, అతనికి ఇమ్మానుయేలు అని పిలచెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. మత్తయి శుభవార్తలో ముఖ్యంగా ప్రియులారా 2 చోట్ల ఈ మాట మనకి వినపడుతుంది. ఏమిటి? దేవుడు మనతో ఉన్నాడు అనే పదాన్ని మనం మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలోని ప్రారంభంలో చదువుకుంటే, నేను భూదిగంతముల వరకు, లోకాంత్యము వరకు సర్వదా మీతో ఉంటాను అని చివరలో మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఉత్థానమయ్యేటప్పుడు అదే మాట మనలా ఆయన పునరుద్ఘాటిస్తూ ఉంటారు. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క రాకడ మరొక వార దినాలలోనే జరగబోతుంది. ప్రభు ఈరోజు మనకి ఈ గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి? ఆయన దేవుని కుమారుడు ఈ లోకములో జన్మించాడు. కన్య ద్వారా, పరిశుద్ధురాలి ద్వారా, పాపము ఎరుగినటువంటి, పాపము సోకనటువంటి ఆ కన్యత్వం చెడకుండా ఈ లోకములో మరియతలని కాపాడుకున్నాడు. ఆ తల్లి ద్వారా జన్మించాడు. యేసు పాపుల రక్షకుడు, మనందరి రక్షకుడు. నీవు నేను అందరం పాపులమే. ఆయన ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉండేటువంటి వాడు. ఇంతకంటే ఆదరణ మనకి ఇంకేం కావాలి? ఇంతకంటే ఆశీర్వాదం మనకి ఇంకేం కావాలి? మనకు తోడుగా ఉంటానంటున్నాడు ఆయన, మనం దీవిస్తానంటున్నాడు ఆయన. ప్రభువుని వేడుకుందాం, అయ్యా మా తోడుగా ఉండయ్యా. మా కుటుంబాలతో, మా వ్యక్తిగత జీవితాలలో, మా పనిపాటుల్లో, మా సమస్తములు మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మా ఆనందములో, మా బాధలలో, మా శ్రమలలో, మా కష్టాలలో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా అని వేడుకుంటూ, మనము కూడా మరియ తల్లి మాదిరి పవిత్రంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలి అనుకున్నప్పుడు శరీరధారిగా ఒక పాపము సోకనటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు. పాపము సోకకుండా ఆ స్త్రీని కాపాడుకున్నాడు. ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ పండగ రోజున ఆ దివ్య బాల యేసు మన జీవితంలో జన్మించాలంటే, ఆ ఇమ్మానుయేలు దేవుడు మనలో జన్మించాలి అంటే, మనము కూడా పాపములో పడకుండా ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అటువంటి గొప్ప హృదయాన్ని, మంచి మనస్సుని, పవిత్రమైన హృదయాన్ని మనకు దయచేయమని దేవుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు తండ్రి.
ఈనాటి వాక్యములో ప్రభువా నీ కుమారుడు ఈ లోకములోనికి ఏ రీతిగా వచ్చాడు అనే విశేషాలు మాకు నేర్పించారు. ఆయన నీ కుమారుడు కాబట్టి పాపము లేనటువంటి కన్య ద్వారా ఈ లోకానికి పంపించారు. ఆయనకి యేసు అని పేరు పెట్టమన్నారు. పాపుల రక్షకుడు, మా అందరి రక్షకుడు తండ్రి. అదేవిధంగా ఇమ్మానుయేలు అని చెప్తున్నావు తండ్రి, మాకు తోడుగా ఉండే దేవుడు. మా జీవిత ఒడిదుడుకులలో ప్రభువా, శ్రమలలో ఆయన మాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యముతో మేము ముందుకు వెళ్ళే శక్తిని మాకు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఓ యేసురాజా, నీ రాకడ కొరకే సిద్ధపడుతుండగా మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయండి. నేను పాపుల రక్షకుడు, ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు అని పలుకుతున్నారు. మా పాపము నుండి, మా పాప స్థితి నుండి మమ్మల్ని రక్షించండి తండ్రి. మమ్మల్ని కాపాడండి తండ్రి. నిన్ను మా హృదయాలలో భద్రపరచుకునేటట్లుగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద మెసేజ్లు పెడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉండగా ఈ క్షణంలో వారిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.